నెల్లూరు నేతల మాటల యుద్ధం ముదురుతోన్న రాజకీయ సమరం. ఆ ఇద్దరు నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. 100 కోట్ల అవినీతి జరిగిందని, అందులో టీడీపీ ఎమ్మెల్యేకు ముడుపులు ముట్టాయని మాజీ మంత్రి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇదంతా కక్కిస్తామన్నారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవం ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఎవరి హయాంలో ఏం జరిగిందనే దానిపై చర్చిద్దామా అని సవాల్ విసిరారు. సింహపురి రాజకీయాల్లో మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే సోమిరెడ్డి, మంత్రి నిమ్మలకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల స్కామ్ ఒక్క మోంతా తుఫాన్లోనే 100 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి సంబంధించినటువంటిది. ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో ఒక్క పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా 100 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఎట్లా చేస్తారు? ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేసి ఉంటారు, నీళ్లు పోతా ఉన్నాయి. మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎంపీఆర్ పనుల అవసరమే లేదు. అటువంటిది 100 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలోనంటే. ఇరిగేషన్ శాఖలో కమిషన్లు, అవినీతిపై తమ దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయన్నారు కాకాని. తాము అధికారంలోకి వచ్చాక అక్రమంగా సంపాదించిన ఆస్తులు అమ్మి బిల్లులు ఎగ్గొట్టిన వారికి, నష్టపోయిన వారికి చెల్లిస్తామన్నారు. రిటైర్డ్ అయిన వారిని వదిలిపెట్టమని కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. మీరు 4%, 5% అడుగుతున్నారు ఏంటంటే, అవునయ్యా, సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్లు వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం మారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి మీరు అక్రమంగా అవినీతి దమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. మీరు ఇవ్వనటువంటి చెల్లించినటువంటి బిల్లుల్ని చెల్లిస్తాం. ఈరోజు ఎవరికైనా బిల్లులు చెల్లించడానికి లేదని సోమిరెడ్డో లేకపోతే ఇంకో రెడ్డి చెప్తే వాడికి బిల్లులు ఆగిపోతున్నాయి. కాకాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాను, కాకాని ఇద్దరం మంత్రులుగా పనిచేశామని, ఎవరి హయాంలో ఏం చేశామో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను. 23,500 రైతు రథాలు ఇచ్చా. 23,500 నువ్వెన్ని ఇచ్చావు చెప్పు? నీ 2 yearsలో మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చాం నేను మంత్రిగా ఉన్నప్పుడు. నువ్వెంత ఇచ్చావు చెప్పు? మైక్రో ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్స్, మెకనైజేషన్ అన్నిట్లో నేను ముందు మిగిలా. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వేం చేసావు, నేనేం చేశానో కావాలంటే ఆ 2 ఏళ్ళు నీ 2 ఏళ్ళు తెప్పిస్తా. అటువంటి వాటి మీద మాట్లాడు. నోరు పారేసుకుంటే ఉపయోగం ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై పదే నోరు పారేసుకోవడం మానుకోవాలని సూచించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో తనపై 18 కేసులు పెట్టారని గుర్తు చేశారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు. నువ్వు భారీ దోపిడీ చేసి జైలుకి వచ్చావు. యాంటిసిపేటరీ బెయిల్తో బతుకునేది యాంటిసిపేటరీ బెయిల్తో. నా మీద నువ్వు తప్పుడు కేసులు పెడితే వచ్చి నిలబడ్డా, పార్టీ ఆఫీసులో నిలబడ్డా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, వచ్చి దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమన్నా. తప్పుడు కేసులు పెట్టావు, 18 కేసులు పెట్టావు నా మీద. కానీ నోరు బారేసుకోవడం ఆపేయి. ఇటు మాజీ మంత్రి, అటు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది. ఇద్దరు నేతలు తగ్గేదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.